మనకు తొలి ఏకాదశి అనేది పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి ఇలాంటి పుష్పాలను గనక మీరు కాదని సమర్పించారంటే మీకు శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది, అలాగే దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. పైగా మహాపాపం మీరు మూటగట్టుకుంటారు, దిక్కులేని వారు అవుతారు. కాబట్టి విష్ణువుని ఈ పూలతో అస్సలు పూజించకండి. కాబట్టి మీకు కష్టాలనేవి తప్పవు. కాబట్టి మనం ఎలాంటి పువ్వులను పూజించాలి, అలాగే ఎలాంటి పువ్వులను పూజించకూడదో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది, అలాగే పవిత్రమైన రోజు. విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడిన అయితే ఈ సంవత్సరం మనకు జూలై 17వ అలాగే బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది. ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ ఇలా పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఇలాంటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇలా ఇంట్లో పూజ చేసుకోవాలి. మనకు ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం రోజు వచ్చింది. బుధవారం వచ్చే ఏకాదశి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. అలాగే ఇంటి శుద్ధి చేసుకునేటప్పుడు ఇంట్లో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను వేసుకొని స్నానం చేస్తే మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ గుమ్మానికి మామిడి ఆకులు అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. కాబట్టి ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్ళను చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో దేవతలు తొందరగా అడుగు పెడతారు. తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న దేవుని పటాలను గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు మాత్రం గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇకపోతే విష్ణుమూర్తికి ఇలాంటి పువ్వులను మాత్రం అస్సలు పెట్టకూడదు. వాసన లేని పువ్వులతో అలాగే ఉమ్మెత్త బంతి పువ్వులను అస్సలు సమర్పించకూడదు. అలాగే చాలామంది ఇంట్లో పూల చెట్లు లేనివారు చాలామంది దొంగతనం చేసి మరి ఈ పువ్వులను పూజ సమయంలో ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పువ్వులు కూడా మీ పూజకు పనికి రావు. మీరు ఇలా దొంగతనం చేసిన పువ్వులను అలాగే బంతి ఉమ్మెత్త పువ్వులను కానీ సమర్పించి మీరు విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే మీకు ఎల్లేటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఇలా దొంగతనం చేసిన పువ్వులు అపవిత్రమైన పువ్వులు మారిపోతాయి. కాబట్టి మీరు పూజ చేసిన ఫలితం మీకు దక్కదు. కాబట్టి మీకు ఏ పువ్వులు అయితే మీకు అందుబాటులో ఉంటాయో అలాగే ఇలాంటి పువ్వులను మాత్రం సమర్పించకూడదు. అలాగే విష్ణుమూర్తికి జాజి అలాగే ఎరుపు తామర పువ్వు పూజతో పూజిస్తే చాలు. ఇలా చేయడం వల్ల మీకు మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. మరీ ముఖ్యంగా దొంగతనం చేసిన పువ్వులు అస్సలు సమర్పించకూడదు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఇలా దొంగతనం చేసి మరీ కొందరు పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించినట్లయితే మీకు ఆ పూజకు ఫలితం అనేది రాదు. కాబట్టి మీకు ఉన్న చోట మీకు అడిగిన చోట తెలిసిన వారి దగ్గరనే పువ్వులు కోసి దేవుళ్ళకు సమర్పించాలి. అప్పుడు మీరు చేసిన పూజ ఫలితం అనేది మీకు దక్కుతుంది. కాబట్టి పూజలలో ఇలాంటి
పుష్పాలను గనక మీరు అపవిత్రమైన పువ్వులు కానీ, వాసన లేని పువ్వులు కానీ, కింద పడిన పువ్వులు కానీ, అలాగే కొందరు నీళ్ళల్లో వేసి కడిగి మరి పూజిస్తారు. అలాంటి పువ్వులు కూడా పూజకు పనికిరావు. కాబట్టి ఇలా మనకు దైవ అనుగ్రహం కలగాలి అంటే ఇలాంటి పువ్వులతో పూజించాలి. అప్పుడే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. మాకు ఎంత ఎత్తున పూజ చేసుకుంటే అంత ఫలితం అనేది వస్తుందని చాలామంది చాలా రకాలుగా ఎక్కడి నుంచో పువ్వులు కోస్తూ ఉంటారు, ఇలా పూజ చేస్తూ ఉంటారు. కానీ మీకు ఫలితం అనేది అస్సలు దక్కదండి. మీరు తెచ్చిన వారికే ఫలితం దక్కుతుంది కనుక మీకు మాత్రం ఫలితం అనేది రాదు. ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు మనం దైవ అనుగ్రహం కలగాలంటే ఇలాంటి పువ్వుల విషయంలో అస్సలు పొరపాటు చేయకూడదు. అలాగే మనకు ఏకాదశి రోజున ఈ పవిత్రమైన రోజు గనక మహావిష్ణువుకి జాజి, ఎరుపు, తామర పువ్వులంటే బాగా ఇష్టం. కాబట్టి ఇలాంటి పువ్వులతో పూజించండి. మీకు మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది తప్పక కలుగుతుంది. ఇలా ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇలా వెంకటేశ్వర స్వామి పటానికి ఇలాంటి పువ్వులను అలంకరించుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయండి. ఈరోజు పూజ చేసేవాళ్ళు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలో తయారు చేసుకోవాలి. ఒక బియ్యం పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయి. దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో దీపంలో 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది వరిస్తుంది. తొలి ఏకాదశి రోజున చేసే దీపారాధనలో నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున పూజలో ఏవి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తులసి ఆకులు మాత్రం ఉండాలి. తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు. పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించినా సరే విష్ణుదేవుడు పులకరించిపోతాడు. తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకొని పూజ చేసుకోవాలి. ఇలా పసుపు రాసుకొని మీరు ఇల్లంతా తిరిగినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది. ఆ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇలా మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను దేవునికి నివేదించండి. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి ఇలాంటి విష్ణుమూర్తికి తొలి ఏకాదశి అంటే ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి ఈ విష్ణుమూర్తికి ఇలాంటి పువ్వులతో పూజించండి. మీకు తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది. కాబట్టి పవిత్రమైన రోజు ఇలాంటి పూజ చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. మీకున్న కోరికలు కూడా ఖచ్చితంగా తీరుతాయి. పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మీ మనసులో 5 సార్లు స్మరించుకోండి. ఈ మంత్రాన్ని చదవటం వల్ల మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.